నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. సక్సెస్‌లో ఉన్నప్పుడు గుర్తుకు రాని కులము, మతము ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోయేసరికి గుర్తొస్తుంటాయంటుంది. దీనికేం ఏఆర్ రెహమాన్ గారు అతీతులు కాదు అనిపిస్తుంది. ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మతాల విషయంలో ఏఆర్ రెహమాన్ గారు. నాకు బాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడానికి కారణము నా మతమే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కదా! నిజంగా అదే కారణమైతే మరి బాలీవుడ్‌లో అదే మతానికి సంబంధించిన 'షారూక్ ఖాన్' గారు, 'సల్మాన్ ఖాన్', 'అమీర్ ఖాన్' వీళ్ళందరూ నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు కదా ఇప్పటికి. వాళ్ళందరికీ అడ్డం రాని మతము, కులము అనేది ఒక ఏఆర్ రెహమాన్ గారికే అడ్డమొచ్చిందంటారా? ఈయన పాటలకి కోటాను కోట్ల మంది అభిమానులున్నారు మన భారతదేశంలో. ఏ రోజు ఎవ్వరు ఈయన ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతం అని చూడలేదు. పాటలను మాత్రమే అభిమానించేవాళ్ళు. ఆస్కార్ అవార్డును గూడా గెలిపించగలిగారు మన భారతదేశంలోని ప్రజలు. అప్పుడు అడ్డం రాని కులము, మతము ఇప్పుడు ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయేసరికి విక్టిమ్ కార్డ్ బయటకు తీస్తున్నారు. ప్రతిదానికి ఒక ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఉన్న జనరేషన్‌కి తగ్గట్టు మ్యూజిక్‌ని కంపోజ్ చేయడంలో ఈయనలోనే లోపం ఉందేమో! ఈయనలోనే మ్యూజిక్ కంపోజింగ్ విషయంలో ఈయన లోపం సరిచేసుకోకుండా విక్టిమ్ కార్డ్ బయటకి తీయడం దానికి కారణం నా మతమే అని చెప్పేసి అనడం ఎంతవరకు కరెక్టు? ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈ విధంగా ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం అసలు కరెక్టేనా? ఇది భారతదేశ భవిష్యత్తుకి ప్రమాదం కాదంటారా? మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.